హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ఇదేంటో తెలిస్తే చెప్పమని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. ఇది డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్ అండి. పిటాయా అనేది క్యాక్టస్ ఫ్యామిలీలో ఒక జాతి మొక్క. ఇది రాళ్లపై లేదా మట్టిలో పెరిగే మొక్క. పిటాయా మెక్సికో, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా దేశాల్లో పెరుగుతాయి. ఇవి బ్రహ్మకమలం ఆకులు. ఈ మొక్కపై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్కి స్టేట్ ఫ్లేవర్. ఈ మొక్కను కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లేవర్ అని అంటారు. ఇది హిమాలయ పర్వతాలు మరియు ఉత్తరప్రదేశ్, ఉత్తర బర్మా, టిబెట్, నేపాల్, సౌత్ చైనా దేశాల్లో కనబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలంపై బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. పెట్టనైతే పెట్టాం, కానీ వస్తుందో లేదో చూద్దాం. అమ్మ ఇందులో వస్తుందో రాదో చూద్దామని అవకాడో గింజ పెట్టింది. సక్సెస్ఫుల్గా వచ్చింది. అవకాడోని తెలుగులో వెన్నపండు అంటారు. అసలైతే ఇది మిడిల్ మెక్సికో ప్రాంతానికి చెందిన ఫ్రూట్. ఈ అవకాడోలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని శాండ్విచెస్లో, సలాడ్స్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక్కడ కర్టైన్స్ కోసం స్టీల్ రాడ్ తీసుకొచ్చాము, అదే పెట్టిస్తున్నాము. జూన్ 29 రోజు సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా గారు నిజామాబాద్లో పసుపు బోర్డ్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ని ఇనాగ్రేట్ చేశారు. దానికి సంబంధించిన ఏరియల్ సర్వే కోసం వచ్చిన హెలికాప్టర్ ఇది. నిజామాబాద్లో ఉన్న పసుపు మార్కెట్ని ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూడండి. ఇవాళ చిన్న పని మీద వేరే ఊరు వెళ్తున్నాము. వీడియో బిగినింగ్లో డ్రాగన్ ఫ్రూట్ గురించి చెప్పాను కదా. డ్రాగన్ ఫ్రూట్లో ఎన్నో పోషక విలువలు ఉండడంతో ఈ మధ్య వీటికి డిమాండ్ పెరిగింది. ఈ మధ్యనే దక్షిణ భారతదేశంలో కూడా వీటిని కొంతమంది సాగు చేస్తున్నారు. ఈ పిటాయ పువ్వులు ఆర్కిడ్ క్యాక్టస్ లాగా అర్ధరాత్రి విచ్చుకొని ఉదయానికి వాలిపోతాయి. పువ్వు రాలిన నెలకు కాయ పక్వానికి వస్తుంది. డ్రాగన్ పండ్లలో ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, విటమిన్స్ ఉంటాయి. అంతేకాదు డ్రాగన్ పండ్లు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్రెగ్నెన్సీలో వచ్చే బ్లడ్లెస్ని దూరం చేస్తుంది. అలాగే బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు, ఒడిస్సా, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులతో పాటు అనేక ఈశాన్య రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు బాగా పెరిగింది. ఈ డ్రాగన్ ఫ్రూట్ క్యాన్సర్ నివారణ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు శరీరంలో రోగనిరోధక వ్యవస్థకు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. అవి అండి డ్రాగన్ ఫ్రూట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. పని అయిపోయి రిటర్న్ వస్తుంటే దారిలో మోదుగాకులు కనిపించాయి, అవే కోస్తున్నాం ఇక్కడ. ఇంకొంచెం దూరం వచ్చాక చింత చెట్లు కనిపిస్తే చింత చిగురు కోస్తుంది అమ్మ. ఇవి చింత పువ్వులు. చింత చెట్టుని భారతదేశపు ఖర్జూరం అంటారు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? లేత చింతకాయలను ఎక్కువగా తింటే జలుబు చేస్తుంది. ముదిరిన చింతకాయకు వేడి చేసే గుణం ఉంటుంది. అది అంత తొందరగా జీర్ణమవ్వదు. చింతపండు తేలిగ్గా అరుగుతుంది. ఆహార పదార్థాలకు రుచిని కలిగిస్తుంది. అమిత దాహాన్ని అరికడుతుంది. కొత్త చింతపండు కంటే పాత చింతపండును వాడడమే ఆరోగ్యకరం. లేత చింత ఆకులను చింత చిగురు అంటారు. దీన్ని ఆకుకూరగా వాడుతుంటాము. చింత చిగురును నీడలో ఎండబెట్టి చింత చిగురు పొడి తయారు చేస్తుంటారు. అది తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రక్తహీనతను తొలగించి రక్తం పట్టేలా చేస్తుంది. చింత చిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది. వాతాన్ని హరిస్తుంది. మూల వ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇవి ప్రత్యేకంగా సీజన్లో మాత్రమే లభిస్తాయి. ఇది ఒక బిస్కెట్. టేస్ట్ చాలా బాగుంది. మీకు దీని పేరు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నిన్న నాన్ లోకల్ వెళ్ళడం వల్ల చాలా అలసిపోయాను. అందుకే ఆ తర్వాత ఇంకేం షూట్ చేయలేదు. ఇవాళ పొద్దున్న లేవగానే మొన్న నర్సరీ నుంచి తీసుకొచ్చిన యెల్లో అండ్ రెడ్ రోజ్ ప్లాంట్స్ని భూమిలో పెడుతుంది అమ్మ. ఏ మొక్క అయినా సరే నర్సరీ నుంచి తీసుకురాగానే కవర్ తీసేసి భూమిలో పెట్టేస్తే బాగా వస్తాయి అనుకుంటాం కదా. కానీ మనం ఆ మొక్కను ఎక్కడో ఉన్న నర్సరీ నుంచి మన ఇంటికి తీసుకొస్తాము. దానికి మన ఇంటి వాతావరణం అలవాటయ్యేదాకా అలా కొన్ని డేస్ కవర్లోనే చెట్ల మధ్యలో పెట్టి సరిపడా వాటర్ పోస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. అది మన ఇంటి వాతావరణానికి అలవాటు పడ్డాక భూమిలో పెట్టాలి. అందుకే ఇన్ని డేస్ పెట్టకుండా ఆపాము. ఇంకా ఇవాళ పెడుతున్నాము. మేము ఈ రోజ్ ప్లాంట్స్‌ని ఎక్కడ అండ్ ఎంత ప్రైస్‌కి తీసుకొచ్చామో క్లియర్‌గా చూయించి చెప్పాను. ఇంతకీ ఆ నర్సరీ వీడియో చూసారా? ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. క్లిక్ చేసి వెళ్లి చూడండి.
సో, మొత్తానికి అలా 2 మొక్కలని నాటడం అయిపోయింది. ఇది సొరకాయ బుర్ర. డ్యాడీ తీసుకొచ్చారు. విత్తనాల కోసం ఇది పగలగొడుతుంది అమ్మ. ఫస్ట్ దాంట్లో విత్తనాలు అస్సలు బాలేవు. అందుకే ఇంకొకటి పగలగొడుతుంది అమ్మ. ఎండిన సొరకాయ పై తొడుగును సొరకాయ బుర్ర అని పిలుస్తారు. దీంట్లో నీళ్లు పోసుకొని తీసుకెళ్లేవారు. ఇప్పుడంటే వాటర్ బాటిల్స్ వచ్చాయి కానీ పూర్వకాలంలో ఇవే వాటర్ బాటిల్స్. ఇందులో నీళ్లు చల్లగా ఉంటాయి. దీనిని మనం నేచురల్ వాటర్ బాటిల్, నేచురల్ మినీ కూలర్‌గా ఉపయోగించవచ్చు. సొరకాయ బుర్ర గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గుండ్రని సొరబుర్రలను వీణలుగా కూడా చేసేవారంట. ఫస్ట్ పగలగొట్టిన దాంట్లో లేవు కానీ, సెకండ్ పగలగొట్టిన దాంట్లో కొన్ని విత్తనాలున్నాయి. ఆ గింజలనే భూమిలో పెడుతుంది అమ్మ ఇక్కడ. ఇంకా సొరకాయ ఔషధ గుణాల విషయానికొస్తే విటమిన్ సి, బి కాంప్లెక్స్ సొరకాయలో లభిస్తాయి. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. సులువుగా జీర్ణమవుతుంది. డయూరెటిక్‌గా పనిచేస్తుంది. మూత్రనాళాల జబ్బులకు ఇది చాలా మంచిది. మానవ జాతికి ఏనాడో పరిచయమైన అతి ప్రాచీన కూరగాయ సొరకాయ. ఇది పుట్టింది ఆఫ్రికాలో అని చెప్తుంటారు మరి. అలా సొరకాయ గింజలను భూమిలో పెట్టేసింది అమ్మ. చూద్దాం ఎన్ని గింజలు మొలకలు వస్తాయో. ఇవి బొబ్బెర గింజలు కొద్దిగా మొలక వచ్చాయి. అందుకే భూమిలో పెడుతుంది అమ్మ. ఇంతకీ బొబ్బరికాయ కూర మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్డ్ రెసిపీ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. క్లిక్ చేసి వెళ్ళి చూడండి. ఈ బొబ్బెర్లను అలసందలు అని కూడా అంటారు. ఇవి నవధాన్యాలలో ఒకటి. ఇందులో థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్ లాంటి విటమిన్లు ఉన్నాయి. అమ్మ ఇక్కడ నిన్న తీసుకొచ్చిన చింత చిగురు పప్పు చేయడానికి ప్రిపరేషన్స్ చేస్తుంది. అలా 2 చేతుల మధ్యలో రబ్ చేస్తే ఆకులు ఆకులు లేకుండా పొడి పొడిగా అవుతుందని అలా చేస్తుంది. 6 hours later. సాయంత్రం అయిపోయింది. కజ్జికాయలు చేస్తున్నాము. మేమైతే కజ్జికాయలు అని అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. మేము ఇక్కడ వీటిని 2 రకాలుగా చేశాము. చూశారు కదా! నాకైతే ఇవంటే చాలా ఇష్టం. అవి చేయడం అయిపోయింది. చెట్టుకి కాకరకాయలు కాసాయి. అవే కోస్తున్నామిక్కడ. కాకరకాయ ఒక చేదు తీగజాతి మొక్క. ఆరోగ్యాన్నిచ్చే కాకర చేదు అయినప్పటికీ మధుమేహానికి మందుగా వాడుతున్నారు. కాయ, కాకర రసము, కాకర ఆకులు మందుగా ఉపయోగపడతాయి.
కాకర రసములో హైపోగ్లైసిమిక్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రణ చేస్తూ బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతుంది. కాకరకాయ అనగానే ఒక్క మధుమేహ వ్యాధిగ్రస్తులకే మంచిది అనుకోకండి. ఔషధ గుణాలున్న కాకరను తరచూ స్వీకరించడం వల్ల రక్తశుద్ధి జరుగుతుంది. హైపర్ టెన్షన్‌ని అదుపులో ఉంచుతుంది. ఫాస్ఫరస్ మరియు అధిక మొత్తంలో పీచు లభిస్తుంది. సోరియాసిస్ నివారణలో కాకర కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫోలేటు, మెగ్నీషియం, పొటాషియం, జింక్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. ఇది ఇమ్యునోమాడ్యులేటర్‌గా పనిచేయడం వల్ల క్యాన్సర్, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మంచిది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నందుకు కాకరకాయని కొంచెం ఫ్రీక్వెంట్‌గా తీసుకుంటుంటే హెల్త్ చాలా బావుంటుంది. కాకరకాయ గురించి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, గర్భిణీ స్త్రీలు కాకరకాయను ఏ రూపంలో కూడా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. అంతేకాదు కాకరకాయ త్రిదోషాలను హరిస్తుంది. కాకరకాయతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. కాకరకాయ ఫ్రై, కూర, కాకరకాయ ఉల్లి కారము, పులుసు వీటన్నిటి డీటెయిల్డ్ రెసిపీ వీడియోస్ ఆల్రెడీ మామ్స్ కిచెన్ సిరీస్‌లో అప్‌లోడ్ చేశాను. లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. ఇవాళ ఏంటో చాలా ఆవులు వచ్చాయి. 2, 3 వీక్స్ బ్యాక్ అన్నయ్య తిరుపతి వెళ్ళాడు. నాకు హైదరాబాద్ వెళ్ళి లడ్డు తీసుకోవడం కుదరలేదు. అందుకే టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ త్రూ లడ్డు పంపించాడు. అదే ఓపెన్ చేస్తున్నానిక్కడ. ఎంతైనా తిరుపతి వెళ్ళాలి అన్నా, ప్రసాదం తినాలి అన్నా అదృష్టం ఉండాలని అంటారు కదా! మనం వెంకటేశ్వర స్వామిని చూడాలనుకున్నప్పుడు కాదు, ఆయన మనల్ని చూడాలనుకున్నప్పుడే తిరుపతి వెళ్తామని అంటుంటారు మరి. నేనెప్పుడు వెళ్తానో చూడాలింక. ఇంకా ఇవేమో హుక్స్ అండి. మనం చైన్స్‌కి యూజ్ చేస్తాం కదా అవి. ఇవి నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. నేను ఒక యూట్యూబ్ ఛానల్ త్రూ తీసుకున్నాను ఇవి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను చూడండి. మీకు చాలా రకాలైన హుక్స్ దొరుకుతాయి. కానీ ఇవి నార్మల్ హుక్సే. మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు హాల్ మార్క్ ఉంది. ఇవి గోల్డ్ కోటెడ్ సిల్వర్ హుక్స్. ఇవి బ్లాక్ బీడ్స్. హైదరాబాద్‌లో చార్మినార్ దగ్గర తీసుకొచ్చాను నేనివి. ఈ బ్లాక్ బీడ్స్‌కి హుక్స్ పెట్టించి బ్లాక్ బీడ్ చైన్ చేద్దామని ఇవి తెప్పించాను. ఇంకా ఇదేంటో తెలుసా? దీన్ని రాత్‌కి రాణి అని అంటారు. ఇవి నైట్ టైమ్‌లో పూస్తాయి. చాలా మంచి సువాసన భరితమైన స్మెల్ వస్తాయివి. ఇది మెక్సికో, సెంట్రల్ అమెరికా, భారతదేశం, క్యూబా దేశాల్లో విరివిగా పెరుగుతాయి. దీనికి వైట్ కలర్ బెర్రీస్ వస్తాయి. అవి చాలా పాయిజనస్ అంటారు. ఆస్తమా లాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ స్మెల్ పీల్వకపోవడమే మంచిది. Thank you for watching the video. Do like, share and subscribe.